ఎంత ఘోరం అంటే నిన్న నేను పరామర్శకు వెళ్తే కనీసము ఆ జియో 46 బాధితులను అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవనీయడం లేదు. ఇన్స్పెక్టర్ ఎవరు కూడా ఆ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తాడు. నేను నిరసన తెలిపి నేను స్వయంగా ఏసీపీ గారితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని అలో చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళ మీద అయినటువంటి గాయాలు బయటపడతాయో, ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయో అన్నటువంటి ఒక భయంతో ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని చెప్పేసి మా దగ్గర ఫోన్లు గుంజుకుంటారు. మీడియాను అలో చేయరు. ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రజాపాలన అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు మేము ప్రజా జీవితంలో ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మా కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మేము వెళ్తే పోలీసులు మంచి ఆహ్వానిస్తారు, మాట్లాడిస్తారు, మీడియాను అలో చేస్తారు, మా వాయిస్ను వినిపించేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తారు. కానీ మొట్టమొదటిసారి పోలీసులు ఇన్ని ఆంక్షలను విధించి ఒక నియంతృత్వ ధోరణిని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇనుప కంచెలను కట్టడాల ముందో భవనాల ముందో తొలగించడం కాదు, మీ మనసులకు ఉన్నటువంటి ఇనుప కంచెను తొలగించండి ముందు. మీ మనుషుల ముందు ఉన్నటువంటి ఇనుప కంచెను తొలగించండి ముందు. నిజంగా జాలి, దయ, హృదయము ఉంటే, కనికరం ఉంటే మీరు ఇలా వివరించరు. మీ మనసుకు ఒక ఇనుప కంచెను నాటుకొని ఈ రకంగా వివరిస్తూ ఉన్నారు. మీ మనుషుల ముందు పోలీసులు అనేటువంటి ఇనుప కంచెలు పెట్టుకొని ఈరోజు ఎవరిని రానియకుండా చేస్తూ ఉన్నారు. ఎవరు బాధలు చెప్పుకుంటామంటే చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించమని మీరు గప్పాలు కొట్టడం కాదు, ఫస్ట్ మీ మనసులో ఉన్నటువంటి ఇనుప కంచెలు తొలగించండి. మీ మనుషుల ముందు ఉన్నటువంటి ఇనుప కంచెల్ని తొలగించాల్సిందా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇకపోతే రేపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఎల్లుండే విడుదల చేస్తామని చెప్పి రకరకాలుగా పేపర్లలో మీరు హెడ్లైన్లు, పేపర్లలో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికలు వారాల పాటు వేయించలే కదా. నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆశతోని ఎదురు చూసినది, కొండంత ఆశతోని ఎదురు చూసింది. నిజంగా మాకు న్యాయం చేస్తుంది కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి. ఇక్కడ ఒక మిత్రుడు, అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది ఒకసారి చూడండి, మీరు ప్రెస్లో నేను మాట్లాడాలనుకుంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు, స్కూల్ పిల్లవాడు, 5వ తరగతి. బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు. వాడు కూడా చూసిండు జాబ్ క్యాలెండర్. చూస్తే వాడు నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా, డేటే లేదు, అది క్యాలెండర్ ఎట్లయితుంది అని అడిగింది. దాని తర్వాత నేను ప్రతి పేజు వెతికిన, సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులన్నా ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇలా ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇలా ఒక్క జాబ్ కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఉత్తి క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే, ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాల. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు.
ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం ఇది. దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏది లేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. మీ బాధ్యత నుండి మీరు తప్పించుకోవడానికి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అనే ఈరోజు యువత అంతా కూడా దీన్ని స్వీకరిస్తూ ఉన్నది. ఈరోజు ఇంతమంది యువకులు వచ్చేళ్ళు, నేను అసలు వాళ్ళకి చెప్పను కూడా చెప్పలే. నా ప్రెస్ మీట్ ఉన్నదని తెలుసుకొని వాళ్ళకు వాళ్ళే అశోక్ నగర్ నుండి నా దగ్గరకు వచ్చారు.